ప్రైజ్ ద లార్డ్ షలోమ్ హల్లెలూయా జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక విషయం తెలుసా, కొన్నిసార్లు మనం కన్నీరు పెట్టినప్పుడు మనుషులు చూడకపోవచ్చు. ఎన్నోసార్లు మీరు ఏడుస్తున్నప్పుడు ఎవరు చూడలేదు కదా అని కంటి నుంచి వచ్చిన కన్నీరుని తుడిచేసుకోవచ్చు, అలాగ దాచుకోవచ్చు. ఎన్నోసార్లు వాష్రూమ్లో ఏడ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు పడుకున్నప్పుడు ఏడ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు ఒంటరిగా ఏడ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు ఎవరు లేరు అని బాధపడి ఉండొచ్చు. కానీ మీరు ఏడ్చిన కన్నీరు వ్యర్థంగా పోలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ యొక్క మొర యేసయ్య వెంటనే వింటారండి. ఇప్పుడు చూడండి, అంబులెన్స్ వస్తున్నప్పుడు సైరన్ వేస్తారు. ఎందుకు? ఆ సౌండ్ విని వెంటనే వాళ్ళు తప్పుకొని దారిస్తారని కదా. అంటే ఆ యొక్క సౌండ్ వలన అది అంబులెన్స్ అని తెలిసింది. మీరు కన్నీరు పెట్టుకున్నప్పుడు యేసయ్యకి వెంటనే తెలుస్తుంది, నా బిడ్డ ఏదో ప్రాబ్లంలో ఉంది, నా బిడ్డకి ఏదో ఆపద వచ్చింది, నా బిడ్డ హృదయం ఎందుకో భారంగా ఉంది అని నీ కన్నీరే ఒక సైరన్గా యేసయ్య హృదయాన్ని తాకుతుందండి. అందుకే మీ కన్నీటి ప్రార్థన యేసయ్య వ్యర్థంగా కొట్టివేయరండి. యేసయ్య ఆలకిస్తారు, జవాబు దయచేస్తారు, హత్తుకుంటారు. మీ కన్నీటి ప్రార్థనకి జవాబుని ఇచ్చి మిమ్మల్ని సంతోషపెడతారండి. మీ నోటి నిండా చిరునవ్వుని కలుగజేస్తారండి. సో ఈరోజు ఏ విషయం కోసం మీరైతే కన్నీరు పెట్టుకున్నారో అదే విషయంలో యేసయ్య మీకు విజయాన్ని ఇస్తారు. రేపటి రోజున మీ నోటి నిండా నవ్వు కలుగజేస్తారండి, మీకు చిరునవ్వునిస్తారు. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. మీరు ఏడుస్తూ ఉంటే యేసయ్య తట్టుకోలేరు. అందుకే మీ కన్నీటిని తన బుడ్డిలో దాచి ఉంచి మీ కన్నీటి యొక్క ప్రార్థన విన్నపాన్ని ఆనంద బాష్పాలుగా మార్చుతారు. సో యేసయ్య పైన డిపెండ్ అవ్వండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.